జానగాడు 1 గంటకు వచ్చి చర్చిలకు వచ్చి ఊకే దేవుని ఇట్లా పిలిచేదంట. ఎట్లా పిలిచేదంట? యేసు యేసు నిన్ను జాన్నొచ్చా, యేసు నిన్ను జాన్నొచ్చా, యేసు నిన్ను జాన్నొచ్చని రోజు చర్చిలకు వచ్చి 1 గంటకు వచ్చి పిలిచిపోయేదంట. ఆ చర్చి కాపరి గారికి డౌట్ వచ్చిందంట. ఏం రా జాన్గాడు ఏమో ఊకే వచ్చి గులిగిపోతుండని ఓ నాడు పట్టుకొని అడిగింట, ఏ రా జాన్గా ఏమో గులిగిపోతున్నావు ఏంద్రా అంటే, ఈ జాన్గాడు అని అంట, నేను గులిగిపోవడం ఏంది, నేను నా యేసయ్యతో మాట్లాడిపోతున్నానంట. ఏడు పిచ్చోడని వదిలిపెట్టిందంట. ఈ జాన్గానికి టైఫాయిడ్ జ్వరం వచ్చిందంట. టైఫాయిడ్ జ్వరం వస్తే ఎవరో తీసుకుపోయి గవర్నమెంట్ హాస్పిటల్ వేసిరట. ఈ జాన్గాన్ దగ్గరికి ఎవడు వస్తలేరంట. ఎవరు లేరు కాబట్టి ఎవరు రారు. పక్క బెడ్ల దగ్గరికి చుట్టాలు, బంధువులు, స్నేహితులు మాడి పండ్లు, అరటి పండ్లు అన్ని పండ్లు తీసుకొని వస్తారంట. ఈ జాన్గాడు గవర్నమెంట్ వాళ్ళు ఇచ్చిన డబల్ రొట్టె ఆ పాలు తాగి దినదినం కోలుకుంటా ఉండంట. ఈ పక్క బెడ్ల దగ్గరికి అందరు వచ్చిన వీళ్ళు పక్క బెడ్డోడు దినదినం దగ్గరికి అవుతా ఉన్నారంట. ఈ పక్క బెడ్డోడు పట్టలేక అడిగిందంట, ఏంద్రా జాన్గా మా దగ్గరికి ఇంతమంది వచ్చి దర్శించిపోతుర్రు, నీ దగ్గరికి ఎవ్వడు వస్తలేడు, నువ్వు దినదినం కోలుకుంటున్నావు, ఏందిరా నీ రాశామంటే, ఈ జాన్గాడు అని అంట, నా దగ్గరికి ఎవరు రాకపోవడం ఏంది, నా దగ్గరికి నా దేవుడే వస్తుండు. కరెక్ట్ 1 గంటకు వచ్చి మంచకాడికి యేసుప్రభు కరెక్ట్ 1 గంటకు వచ్చి ఇట్లా అంటుండంట, జాను జాను నిన్ను వేసినొచ్చా, జాను నిన్ను వేసినొచ్చా. జాన్గాడు ఏడికి పోయిండు? చర్చికి పోయిండు. ఏసయ్య ఏడికొచ్చిండు రాడా, వస్తాడా? నీ హృదయం బాగుంటే వస్తాడు.